అందరికీ నమస్కారం అండి. మేము పిల్లలకి హాలిడేస్ అనేసి మేము ప్రసాద్ ఐమాక్స్‌కి వెళ్ళాము. నేను, మా వైఫ్, మా చెల్లి వాళ్ళ పిల్లలు. అయితే అక్కడ ఏంటి అనేది ప్రాసెస్ మీకు చెప్తాను. ఫస్ట్ అక్కడ పిల్లలకి గేమ్స్ చాలా ఉంటాయి. అయితే మనం ఫస్ట్ అది ప్యాకేజ్ ఉంటదనమాట. ఆ ప్యాకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, అది మేము ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నాం అది. అంటే అందరం ఉన్నాం గదండీ! పిల్లలు, మేము కూడా. పిల్లలు కూడా ఉన్నారు కదా నలుగురు, మేము ఉన్నాం అని ప్యాకేజ్లా తీసుకున్నాం. అయితే ఫస్ట్ రైడ్ అనేది ఉందన్నమాట, కార్ రైడ్. అది పిల్లల్ని అయితే ఎలౌ చేయరు ఫస్ట్. మనం ఉండాలి ఎవరో ఒకళ్ళం పక్కన. అందుకని మా బాబుతోటి నేను వెళ్ళానండి. వాళ్ళకి ఎలవలేదు కాబట్టి. అది బాగుంది, మా బాబు ఎంజాయ్ చేశాడు. బాగుంది, నాకు కూడా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఇది మన అందరికీ బాగుంటుంది, మనం కూడా చేయొచ్చు. ఇది కార్డ్లోనే. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ అండి. అక్కడే ఐస్ క్రీము ఉందన్నమాట. ఐస్ క్రీమ్ అతను చాలా బాగా ఒక మెజిషియన్లా ఉన్నాడు చూడండి, ఎలా చేస్తున్నాడో. ఇది చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు మనం కూడా చుట్టానికి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, అంటే చూడండి అంతా మ్యాజిక్ చేస్తాడనమాట, మెజిషియన్ లాగా. చూడండి చూడండి, అబ్జర్వ్ చేయండి. అంత 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 మొత్తం అసలు పడకుండా ఐస్ క్రీము. ఇంక చూడండి అందరు ఎంత అసలు పెద్దలు పిల్లలు అందరూ భలే ఉందండి. ఇది మాత్రం చాలా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు, మా మేనకోడళ్ళు ఇద్దరు కూడా, మా బాబు, మా పాప అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారండి. చూడండి చూడండి ఎప్పుడో మనం చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం కదా, ఇలా మెజిషియన్స్ చేస్తారు, ఇప్పటికీ చేస్తారు కదా మెజిషియన్స్. చూడండి అది మళ్ళీ అది చూడండి, ఐస్ క్రీమ్ అది తీస్తాడు, మొత్తం తీస్తాడు అది. చూడండి ఏమాత్రం అది కారదు కూడా. చాలా బాగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ ఈ మ్యాజిక్ చేసే మాయాజాలాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మామూలుగా ఏదో నేను, మా వైఫ్, మా పాప, మా బాబు, మా మేనకోడళ్ళు ఇద్దరు ఫోటో దిగాము. తర్వాత ఇంకా మా చెల్లి, మా వైఫ్, మా పాప, మా మేనకోడళ్ళు ఇద్దరు ఫోటో దిగాము. తర్వాత అక్కడ ఒక ట్రైన్ ఉందన్నమాట. ఈ ట్రైన్ మాత్రం ఆ కార్డులో రాదండి. ఆ కార్డులో అది రాదు. ఇదొక్కటి దానికి వేరుగా మనీ ఇవ్వాలన్నమాట. సో మనీ ఇచ్చి మేము నలుగురిని ఎక్కించాము, సరదాగా ఉంటుందని. ఇదొక 2 ట్రిప్స్, 2 రౌండ్స్ అలా వేయిస్తాడండి. 2 రౌండ్స్ తిప్పుతాడనమాట. సో వీళ్ళు ఇదొకటి కూడా బాగా ఎంజాయ్ చేశారు. బాగుంది, పిల్లలకి సరదాగా చాలా బాగుంది. ఇది 2 రౌండ్స్ వేస్తాడు. ఇది ఎంజాయ్ చేశారు వీళ్ళు చక్కగా, మా బాబు, పాప అందరూ. తర్వాత ఇంకొకటి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో, అది అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్లో స్టార్టింగ్ ఉంటుందన్నమాట. ఇది కార్డ్లోనే. ఇది కూడా ఒక 2 రౌండ్స్ అలా వేస్తారు నలుగురు. ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక చిన్న ట్రైన్, అక్కడే ఆ రౌండ్ వరకు తిరుగుతుందన్నమాట. ఇది స్వైప్ చేసి వెళ్ళాలి. ఇది వెళ్ళారు వాళ్ళు, బాగుందండి ఇది. తర్వాత జస్ట్ నేను ఇప్పుడు మళ్ళీ మా పాప గేమ్ ఆడింది. గేమ్ ఆడిన తర్వాత అక్కడ చాలా ఎగ్జైట్మెంట్తో ఆడిందండి. చాలా ఎగ్జైట్మెంట్ తోటి, ఇంట్రెస్ట్గా. పిల్లలకి జనరల్గా గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ కదండి. పిల్లలు చాలా బాగా ఆడింది. చక్కగా ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. ఫస్ట్ ప్లేస్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. ఏదో సాధించేసినట్టు ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్. తర్వాత ఏదో టికెట్స్ వచ్చాయన్నమాట. టికెట్స్ వస్తాయి ఇది ఆడిన తర్వాత, స్వైప్ చేసి ఆడిన తర్వాత టికెట్స్ వస్తాయన్నమాట. ఆ టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పాప ఆడేసింది కదా, మా మేనకోడలు, మా బాబు కూడా ఆడతానని ఆడారనమాట. వాళ్ళిద్దరు కూడా
సో ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు కదా, ఎగ్జైట్మెంట్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆసక్తికరంగా చూస్తూ వాళ్ళు గేమ్ అయితే ఆడారు. కానీ మా వాడు చూసారా, వాడికి లాస్ అయ్యాడు, రాలేదు ఏం టికెట్స్, ఇదయ్యాడు. నెక్స్ట్ ఈ గేమ్ ఆడాడు చూడండి. ఇది మాత్రం ఇది ఒక రౌండ్లో ఫస్ట్ రౌండ్ బోనస్ వచ్చింది చూసారా, తర్వాత సెకండ్ రౌండ్కి వెళ్తుంది. సెకండ్ రౌండ్లో ఇక్కడ ఏదో పాయింట్స్ వస్తాయండి, ఏదో వచ్చాయి పాయింట్స్, ఎన్నో పాయింట్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ తిరిగింది, ఇక్కడ 20 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 20 పాయింట్స్ వెళ్తున్న థర్డ్ సర్కిల్కి వెళ్తుంది అనమాట. థర్డ్ సర్కిల్లో ఏమవుతుందో చూడండి. థర్డ్ సర్కిల్లో ఏమీ రాలేదు, మిస్ అని వచ్చిందనమాట. అంటే ఫస్ట్ 2 సర్కిల్స్ ఇదయింది, థర్డ్ సర్కిల్ ఏం రాలేదు. తర్వాత ఇక్కడ టికెట్స్ వచ్చాయన్నమాట. ఆ 2 రౌండ్స్ ఇదయ్యాడు కదా, ఆ టికెట్స్ వచ్చాయి. అది తీసుకొని ఒకటి ఉంటుంది టికెట్స్, ఇందులో ఇన్సర్ట్ చేస్తే, ఇందులో పెడితే మనకి అక్కడ బజర్ లాగా నొక్కంగానే ఒక రిసిప్ట్ వస్తుంది అనమాట. ఎన్ని టోకన్లు అయితే ఉన్నాయో అన్ని టోకన్లకి రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ని రిసెప్షన్లో ఇస్తే వాళ్ళు ఆ టికెట్స్కి తగ్గ గిఫ్ట్ మనకి ఇస్తారనమాట. ఇది బాగుంది. తర్వాత ఇక మా మేనకోడలు మళ్ళీ చిన్న గేమ్ ఆడారు. ఇదండి, చాలా బాగుంది. మీరు కూడా తీసుకెళ్ళొచ్చు పిల్లల్ని, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. బాగుందండి.